envisioning, నేను ఊహిస్తున్నాను, if they had received Messiah, వారే గాని యేసుక్రీస్తుని అంగీకరించుంటే oh, they should have been the present day preachers. ఈ రోజున బోధించే బోధకులు వారే ఎందురు. They would have been the present day preachers and teachers all over the world. ప్రపంచమంతా కూడా వారే బోధకులు, వారు ఉపదేశకులుగా ఉందరు. They would have been missionaries going all over the world and to the ends of the ఈ earth. లోకమంతటా భూదిగంతాల వరకు మిషనరీలుగా వెళ్ళేవారు వారే ఎందురు. What a change it would have brought. ఎంత మార్పు తీసుకొచ్చింది. Jerusalem would have become the Christian capital of the world. ప్రపంచానికి క్రైస్తవులకు రాజధానిగా ఉండిన యెరూషలేము. ఓ మై గుడ్నెస్, వందనాలు. But గాని they did not obtain what they were looking for. దేని గురించి వారు ఎదురు చూశారు, వారు పొందుకోలేదు. But they stubbornly held to their unbelief. వారు కఠినంగా వారు అవిశ్వాసంతో పట్టుకుని ఉన్నారు. అలాగున్నా భయంకర. You know, I want to tell you, saints of God, unbelief is dangerous. We have heard about it. దాని గురించి మనం విన్న అవిశ్వాసం అనేది చాలా అపాయకరమైనదని. You and I may be those who seek the Lord, but yet there could be unbelief in us. మీరు నేను ప్రభువుని వెదుకువారమై ఉండొచ్చేమో కానీ మనలో కూడా అవిశ్వాసం ఉండొచ్చు. You believe in the glorious church, you believe in the full salvation, we can seek after it yet not obtain it. నీవు మహిమగల సంఘము కొరకు, సంపూర్ణత కొరకు ఎదురు చూసి ఉండొచ్చేమో కానీ అది నువ్వు ఇంకా అప్పుడు పొందుకుని ఉండలేకపోవచ్చు. కారణం దాని వెనకాల ఉన్నటువంటి అవిశ్వాసమే. We may seek after it. దాని వెతకొచ్చు మనం. But what is your state within? దాంట్లో ఇప్పుడున్న నీ స్థితి ఎలా ఉన్నది? Is it one of unbelief? నీకులో కూడా ఒక అవిశ్వాసం ఉందా? You don't see the outstretched arm of God towards you despite rebellion and stiff-necked conditions in us? నీవు తిరుగుబాటు చేసినా, నీవు మెడ విరగనటువంటి పరిస్థితిని ఉంచినప్పటికీ దేవుడు చేతులు చాపి ఉంటుండగా దాన్ని చూడలేకపోతున్నావా? అలా ఆయన వైపుకి వచ్చి మార్పు చెందలేకపోతున్నావా? But they stubbornly held to their unbelief. ఎంతో కఠినంగా వారు అవిశ్వాసాన్ని They పట్టుకుని ఉన్నారు. stubbornly held on to their unbelief. ఎంతో కఠినంగా వారు అవిశ్వాసాన్ని పట్టుకుని ఉన్నారు. Yes. They refused to yield to his lordship. ప్రభు యొక్క ప్రభుత్వానికి, ఆధిపత్యానికి తిరస్కరిస్తున్నారు వారు. You know what they say? ఏమన్నారు తెలుసా? As the scripture says, లేఖనం చెప్తుంది కదా, they said, this man shall not reign over us. ఈ వ్యక్తి మా మీద ఏలుబడి చేయకూడదు. Yes or no? అవునా కదా? That's what they say. అదే మాట అన్నారు. These men shall have, he shall not reign over us. ఇతడు మా మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు. He cannot be a king over us. మా మీద ఇతడు రాజుగా ఉండడానికి వీల్లేదు. They hardened their hearts. వారి హృదయాలను వారు కఠినపరుచుకున్నారు. They provoked the Holy One of Israel. దేవుని పరిశుద్ధుని వారు రెచ్చగొట్టారు భయంకరంగా. They tempted God దేవుని శోధించారు. and proved him వారిని ఏమని నిరూపించారంటే, and saw his mighty works. ఆయన యొక్క బలమైన కార్యాలు చూసినప్పటికీ Yet they maintained an evil heart of unbelief, as we read in the book of Hebrews. హెబ్రీ పత్రికలు మనం చదివినప్పుడు వారి యొక్క దుష్ట హృదయంతో అవిశ్వాసాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. Yes, what they heard వారు ఏమైతే విన్నారో was not mixed with faith. అది విశ్వాసంతో కలపబడలేదు. Yes. They would not hold on to a confidence in the Lord and trust him. ప్రభు నందు విశ్వాసం కలిగించి నిశ్చయత లేదు వారికి. They were so deceived by their sins. వారి పాపముల చేత వారు మోసపోయబడ్డారు. They purposely hardened their hearts. వారు కావాలని వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. And they preferred Moses వారు మోషేను కావాలనుకున్నారు. above Christ. క్రీస్తుకు మించి మాకు మోషే కావాలనుకున్నారు. Yes or no? అవునా కదా? Preferred. Kahani. They chose. మోషేను కావాలనుకున్నారు. మోషేను ఎన్నుకున్నారు యేసుక్రీస్తు. They preferred Moses above Christ. క్రీస్తు కంటే వారు మోషేని కావాలనుకున్నారు. ధర్మశాస్త్రం పాటిస్తామన్నారు కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తామని లేదు. That's what we read in the book of Hebrews. అదే మాట మన హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం. They were unwilling. వారు ఇష్టపడడం లేదు. Unbelief in their వారి hearts. హృదయంలో అవిశ్వాసం ఉన్నది. Yes. None of them could enter into rest. ఈ వారిలో ఎవరును విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. None could find or obtain what they were seeking for. దేని గురించి అయితే వారు వెతుకుతున్నారో వారికి దొరకలేదు. God was grieved over them. దేవుడు వారిని బట్టి దుఃఖించాడు, బాధపడ్డాడు. In Hebrews chapter 3. హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం Maybe చదివినప్పుడు we can turn to that, Hebrews chapter 3 మనం హెబ్రీ 3వ అధ్యాయం చూద్దాం. చూడండి and verse
19. 19వ వచనం. So we see that they could not enter in because of unbelief. అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. Not obtain what they were seeking for. దేని నిమిత్తం వారు ఎదుగుతున్నారు, వారు దొరకలేదు వారికి. So we see the history. మరి ఈ రకంగా చరిత్ర చూడొచ్చు. The people of God. దేవుని ప్రజల చరిత్ర. What a tragedy, brothers and sisters. ఎంత విషాదకరం ప్రియ సహోదరి సహోదరులారా. Millions of spiritually hungry, searching, seeking Jews, they could not obtain what they were looking for. ఈ రోజున ఆత్మీయ యూదులైన లక్షల కోట్ల మంది వెతుకుతున్నారు కానీ వారికి దొరకడం లేదు. And remember that. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. That history can be repeated even today. ఈ రోజున ఆ చరిత్ర మరలా రాయబడొచ్చు నీ విషయంలో నా విషయంలో. That's one thing the Lord has laid upon my heart. అది ప్రభు to share with us. మనతో చెప్పడానికి ప్రభు నా హృదయం మీద పెట్టినదే. Again with a great caution, while great deliverance God has spoken to his church. దేవుడు తన సంఘానికి ఈ రకమైన హెచ్చరికనిచ్చి విడుదల కోసమని ప్రకటించమన్న ప్రభు నా హృదయం మీద పెట్టిన బాధ ఇది. It's so necessary to believe God's word and have a faith and trust in the one who is speaking. ఆయన మాట్లాడుతున్న దేవుని మాట యందు నమ్మకం ఉంచాలి అనేది చాలా అవసరం మనకి. The Messiah came. మెస్సియా వచ్చాడు. And he lives even today. ఈ రోజును కూడా ఆయన జీవిస్తున్నాడు. And they cannot yet see him. ఆయనను ఇప్పటికి ఇంకా చూడలేకపోతున్నారు. They cannot hear him. ఆయన వినలేకపోతున్నారు. They are dark about him. ఆయన విషయంలో వారికి అంధకారం కమ్ముకున్నది వారిని. They are in a spiritual coma. వారు ఆత్మీయమైనటువంటి కోమాలో ఉన్నారు. How sad, brothers and sisters. ఎంత దుఃఖకరం ప్రియులారా. And I want to tell you, విషయం చెప్పాలనుకుంటున్నా. all these can be happening today with God's people. ఈ రోజున దేవుని ప్రజలతో జరుగుతున్నది కూడా ఇదే. Now, let's just see again what Paul's heart is really burdened about. Let's see that. పౌలు యొక్క హృదయ భారం చూద్దాం చూడండి లేఖనాల్లోంచి. Now here Paul is writing this letter పౌలు ఇక్కడ to the Romans. రోమీలకు believers in Rome. రోమీలకు పత్రిక రాస్తున్న రోమేలో ఉన్నటువంటి పరిశుద్ధులకు. That's the letter that we are considering here. మనం ఇక్కడ ఆలోచిస్తున్నది అదే. Paul is writing to this Gentile Christians. ఇక్కడ అన్యజనులైనటువంటి రోమీలో ఉన్న వారి కోసం ఈ పత్రిక రాస్తున్నాడు వారు ఆయన. Amen. The non-Jewish Christians in Rome. యూదులు కాని వారైనటువంటి రోమేలో ఉన్న పరిశుద్ధుల కోసం ఈ పత్రం రాస్తున్నాడు ఆయన. And what is he trying to say? ఆయన ఏమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? He is trying to say to them indirectly. ఆయన చెప్తున్నది ఏంటంటే, don't say poor blind slumbering Jews. అయ్యో పాపం నిద్రమత్తులో ఉన్నటువంటి యూదులు అని అనొద్దు. Don't say ఆ మాట అనొద్దు. poor blind slumbering sleeping Jews. ఓ గ్రుడ్డివారు అయ్యో పాపం అయినటువంటి యూదులు అని చెప్పొద్దు మీరు వారి గురించి. దాని విషయంలో పక్కన పెట్టండి ముందు. Yes. Rather say poor blind slumbering saints. ఓ గ్రుడ్డివారైన అయ్యో పాపం పరిశుద్ధులు విశ్వాసులను చెప్పండి. Many a time when we read, we all felt, isn't it? Yes. మనందరికీ అనిపిస్తుంది కదా. Who did not feel amongst us that poor Jews? వారు అయ్యో పాపం అని యూదుల గురించి మనల్ని ఎవరు అనుకోరు? Is there anybody who did not think like that? ఎవరు అనుకోగలరు అలాగా? I could see your faces and read, although only little portion is visible. మిమ్మల్ని చూసి నేను అనగలుగుతున్నాను. You all had a feeling, how poor Jews they అయ్యో are. పాపం యూదులు How blind they are. ఎంత గుడ్డివారు వారు. Even today. ఈ రోజు కూడా. But Paul is bringing all these things to tell the Christians and saints in Rome, don't just say poor Jews, you need to say poor me. మీరు ఈ రోజున పౌలు మనకు ఎందుకు రాస్తున్నాడు అని అంటే అయ్యో పాపం యూదులు అని అనొద్దు గాని అయ్యో పాపం నా పరిస్థితి ఎలాగున్నదనను. Yes. So Paul is bringing through this history. ఈ చరిత్ర ద్వారా పౌలు చెప్తున్న విషయం ఇదే. And the reality of the present condition of the Jews. యూదుల యొక్క నిజ స్థితి ఇప్పుడున్నది కూడా అదే చెప్తున్నాడు. And warning the New Testament believers. క్రొత్త నిబంధనపు విశ్వాసులను ఆయన హెచ్చరిస్తున్నాడు. He is warning those who are in the faith. విశ్వాసంలో ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. Now let's just see that more clearly. ఇంకా స్పష్టంగా చూడాలి మనం. Yes.
chapter 11, 11వ అధ్యాయమే verse 20 and 21. 20-21 వచనం. Well, because of unbelief, they were broken off, and thou standest by faith. Be not high-minded, but fear. మంచిది, వారు అవిశ్వాసం బట్టి విడిచివేయబడి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. Yes. 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 Amen. Amen. So, not to pity Israel, but to in a way pity us. ఇశ్రాయేలు గురించి జాలిపడొద్దు, కానీ మన విషయంలో మనం జాలిపడదాం మన పరిస్థితిని చూసి. Yes. Let me just take it from the Amplified, please. Amplified బైబిల్ నుంచి కూడా నేను చదవాలి. సమయం లేదు, అయినా చదువుతాను. The time is running out very fast. సమయం పరుగులెట్టేస్తుంది చాలా త్వరగా. That is true, but they were broken, pruned off because of their unbelief, their lack of real faith. And you are established through faith because you do believe. So do not become proud and conceited, but rather stand in awe and be reverently afraid. Hallelujah. Amen? Hallelujah. Yes. Now that's very important. ఇది చాలా ప్రాముఖ్యం. Have great reverence. గొప్ప భయం కలిగి ఉందాం. Do not become proud and conceited. గౌరవించొద్దు, అతిశయపడొద్దు, but rather stand in awe. భయంతో నిలిచి ఉందాం. And be reverently afraid. పరిశుద్ధ భయంతో మనం నిలబడదాం. Yes. Take heed lest he also spare not thee. జాగ్రత్త, లేదంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టడు ఆయన. Oh my God, help us. ప్రభు మనకు సహాయం చేయను. So Paul goes on further. పౌలు ఇంకా ముందుగా చెప్పుకుంటూ and warns those in the faith. విశ్వాసములో ఉన్న వారిని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. Who are in the faith. విశ్వాసంలో ఉన్న faith in the sovereignty of God. దేవుని సార్వభౌమ అధికారం మీద విశ్వాసం ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. He is sovereign God. He will do what? ఆయన సార్వభౌమాధికారి ఏం కావాలనుకుంటాడో అది చేస్తాడు. He will do according to his own righteousness. ఆయన తన సొంత నీతిని బట్టి చేస్తాడు ఆయన ఏం చేయాలనుకుంటాడు. And then let's just read verse the next verse 22. 22వ వచనం చూద్దాం. Behold therefore the goodness and severity of God on them which fell, severity, but toward thee goodness, if thou continue in his goodness, otherwise thou also shall be cut off. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. Note how God is both kind and severe. NLT. చూడు, దేవుడు మీ ఎడల ఎంత దయప్రాప్తుడై ఉన్నాడో. He is severe towards those who disobeyed. ఎవరైతే అవిధేయులయ్యారో ఆయన విషయంలో కఠినంగా ఉన్నాడు ఆయన. Yes. But kind to you. కానీ మీ ఎడల దయ. If you continue to trust in his kindness. ఆయన దయయందు నీవు నమ్మిక ఉంచిన ఎడల నీ ఎడల కనికరం ఉంటాడు. But if you stop trusting, you also will be cut off. నీవు గాని నమ్మడం ఆపు చేస్తే నిన్ను కూడా కట్ చేసేస్తాడు. So it's very clear, brothers and sisters. ఇది చాలా స్పష్టం ప్రియులారా. So Paul is, pointing towards believers. ఇక్కడ విశ్వాసులకు చెప్తున్నాడు పౌలు ఈ మాట. Yes. And says, అంటున్నాడు కదా, you need to take heed. మీరు జాగ్రత్త పడాలి. Yes. Now listen very carefully. జాగ్రత్త వినండి. We are living in a time. మనం ఎలాంటి సమయంలో ఉంటున్నామంటే much preaching is going on all around us. మన చుట్టూ about the goodness of God. దేవుని యొక్క మంచితనం గురించి ఎంతో బోధ జరుగుతున్నది. About the goodness of God. దేవుని మంచితనం గురించి. The God is good. దేవుడు మంచివాడు. God is merciful. దేవుడు కనికరం గలవాడు. God is a God of, love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ గలవాడు. Just believe. విశ్వాసముంచు. And God is good. దేవుడు మంచివాడు.
He wants only goodness and blessing for you. నీ గురించి దేవుడు కేవలం మంచితనము ప్రేమే కావాలని కోరుకుంటున్నాడు తప్ప మరి ఏం కాదు. But as we heard, మనం వింటున్నాం కదా several months and weeks, అనేక నెలలు వారాల నుంచి that gospel is only a part gospel. ఆ యొక్క సువార్త కేవలం సువార్తలో ఒక They భాగం major మాత్రమే. on just one portion of things of the word of God. దేవుని వాక్యంలో ఉన్న ఒక్క భాగమే అది. The other part of the gospel is totally ignored. మిగిలిన భాగమంతా కూడా దాన్ని పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. God దేవుడు can rise up in his great righteousness. దేవుడు తన గొప్ప నీతిని బట్టి లేస్తాడు. If we harden our hearts, మన హృదయాలు గాని కఠినం that's చేసుకుంటాం. what Paul says. పౌలు అదే మాట అంటున్నాడు. The consequences can be very severe. దాని యొక్క పరిణామం చాలా భయంకరంగా ఉంటుంది. That you could be cut off from God's purpose. దేవుని ఉద్దేశం నుంచి నీవు నరికివేయబడతావు. You know, if we harden our hearts through unbelief, మన అవిశ్వాసం ద్వారా గానే మనం హృదయాన్ని కఠినం చేసుకుంటే, as we read in the book of Hebrews, they were cut off. వారు మనం చదువుతున్న కదా హెబ్రీయులు వారు నరికివేయబడ్డారు. You know, there are so many people who preach, అనేక మంది బోధించేది ఏంటంటే, once we are in the wine, మనం ఒక్కసారి ద్రాక్షావళిలో జోడించబడితే then we are always in the wine. ఇంకెల్లప్పుడు కూడా ద్రాక్షావళిలో నిలిచి ఉంటాం. We have heard this, isn't it? అనేక సార్లు Once చెప్తుంటాం, saved, always saved. ఒకసారి రక్షించబడితే ఇంకెప్పటికీ రక్షించబడినట్టే. You know, I don't know how that doctrine can fit in here. ఈ వచనం దగ్గర ఆ యొక్క సిద్ధాంతం ఎలా ఫిట్ అవుతుందో తెలియదు నాకు. You know, these natural branches who are cut off. ఓ ఈ ప్రకృతి సంబంధమైన కొమ్మలు నరికివేయబడితే, but today's preachers are saying once you are in the wine, always in the ఈ wine. రోజు బోధకులు అంటారు కదా, ఒక్కసారి ద్రాక్షవల్లులు ఉంటే నువ్వు ఇంక ఎల్లప్పుడు ఉన్నట్టే, Once you are in, you can never be cut off again. నువ్వు ఎప్పటికీ నరికి వేయబడవు, నువ్వు ఎలా చేసి జీవించడం What does the ఉంటావు. word say? దేవుని లేఖనే చెప్తుంది Towards the goodness. మంచితనం విషయంలో If you continue in his goodness, ఆయన యొక్క మంచితనంలో నువ్వు కొనసాగితే, otherwise లేకపోతే thou shalt be cut off. నీవు కూడా నరికివేయబడతావు. Amen. ఆమేన్. That is God's ఈ word. దేవుని లేఖనం. For if God spared not the natural branches, ప్రకృతి సంబంధమైన కొమ్మలను ఆయన వదిలిపెట్టకుండా ఉంటే, take heed lest he spare thee not. జాగ్రత్త పడు, నిన్ను కూడా వదిలిపెట్టడు ఆయన. That's what we read in verse 21. అదే మాట For if God spared not the natural branches, take heed lest he also spare not thee. ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి కొమ్మలను వదిలిపెట్టకుండా ఉంటే, అంటుపెట్టబడినటువంటి కొమ్మలు నిన్ను కూడా వదిలిపెట్టడు ఆయన. You know what we see today? ఈ రోజు మనం ఏం చూస్తున్నాం? The evangelical average Christian ఈ today రోజున సువార్తీకరణ విశ్వాసులు live in a you know, they are soaked with their once saved always saved doctrine. ఒకసారి రక్షించబడితే చాలు, ఇంకెప్పటికీ రక్షించబడినట్టే అనేటువంటి సిద్ధాంతంలో మునిగిపోయి ఉన్నారు, నానబెట్టబడి ఉన్నారు. You know, living living an adulterous life ఎలాంటి భయంకరమైన in మిళితమైన the world. లోకంతో వ్యభిచారపు జీవితం జీవిస్తున్నారు. Yes. That is seem to be okay for many. అలాగ పర్వాలేదు అనుకుంటున్నారు అనేక మంది. Yes. But listen carefully, loud and clear, brothers and sisters. స్పష్టంగా వినండి ప్రియ సహోదరి సహోదరులారా. But that is not the way for you and for me. నీకు నాకు అది మార్గం కాదు. Amen. Amen. ఆమేన్. We need to take heed, brothers and మనం sisters. జాగ్రత్త పడాలి సహోదరి సహోదరులారా. Let every lukewarm, backslidden, Pentecostal, charismatic, you know, let them live the way they want to live. పెంతెకోస్తు వారు చల్లగా ఉన్నవారు, నులివెచ్చని వారు, వెనకకి జారిపోయిన ఎలా జీవిస్తారో వారిని అలా జీవించని, నీకు అనవసరం అది. Yes. Compromising themselves with everything that's going around వారి them. చుట్టూ జరుగుతున్న ప్రతి దాంతో వారు కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తున్నారు, రాజీ పడిపోయి జీవిస్తున్నారు. జీవించని Take heed, నీవు జాగ్రత్త పడు, lest he spare not. నిన్ను కూడా ఆయన వదిలిపెట్టాడు లేకపోతే. Yes. There are many that we meet as believers all around మన us. చుట్టూ అనేక మంది విశ్వాసులు మనం కలుస్తూ ఉంటాం. Don't misunderstand me. నన్ను తప్పుగా I అర్థం share this with a burden in my నా heart. భారంతో చెప్తున్న ఈ మాటలు They may even say, praise the Lord. వారు నీకు ప్రైజ్ లార్డ్ అని కూడా చెప్పొచ్చు. I have met several like that. అటువంటి వారు అనేక మందిని నేను కలుసుకున్నాను. They will say, Jai Masiki. జయ మసీహ్ అంటుంటారు, They will say, praise the ప్రైజ్ Lord. లార్డ్ అంటుంటారు. But they stand in wrong place. కానీ వారు తప్పుడు మార్గంలో నిలిచి ఉన్నారు, They are found in wrong company of people. తప్పుడు ప్రజల మధ్యలో అంటున్నారు వారు.
And they may even say, I'm saved. వారిని రక్షించబడి అంటారు, We love Jesus. నాకు కూడా యేసు ప్రభు ఉన్నారు అంటారు. They will say, Jesus paid it ఓ all. వారు అంటారు కదా, ప్రభు నా కోసం అన్ని చెల్లించేశాడు, We are headed to మేము heaven. పరలోకం వైపు ముందుకు సాగిపోతున్నాం. We need to be careful, brothers and sisters.